వెల్కమ్ టు ది పాయింట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్ట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్మాల్ సైజ్ ఇళ్ల నిర్మాణం నుంచి సిటీలో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు కూడా ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వివిధ రేంజెస్లో అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం కూడా ముందుకొస్తూ ఉండటంతో హైదరాబాద్లో భారీ ప్రాజెక్టులు అయితే డెవలప్ చేస్తున్నారు. కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి. భూముల ధరలతో పాటు కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ కూడా పెరగడంతో ప్రాపర్టీస్ రేట్స్ కూడా చుక్కలు నడుతున్నాయి. అయినప్పటికీ ప్రాపర్టీస్కి డిమాండ్ అయితే ఎక్కడా తగ్గటం లేదు. ఏడాది ప్రారంభం నుంచి చూసుకుంటే కనుక ₹1 కోటి రేంజ్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ₹1 కోటి కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 2023లో 8% ఉంటే ఈ ఏడాది ఆరంభంలోనే 14% పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ప్రాపర్టీ కావాలంటే ₹1 కోటి కంటే కూడా అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సరాసరిగా చదరపు అడుగు ధర ₹5,000 వరకు కూడా ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ విలువ 5,000 నుంచి 10,000 దాకా అంతకు మించి కూడా ఉంది. సో కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. ఇక లేఅవుట్స్లో కూడా ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లు, ఫుట్పాత్, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్ పార్కులు, ప్లే గ్రౌండ్స్, అలాగే స్విమ్మింగ్ పూల్స్ లాంటి ఎమ్యూనిటీస్ కూడా కొనుగోలుదారులు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కూడా వృద్ధులకు, పిల్లలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కూడా ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు అయితే కనుక చుక్కలు నడుతున్నాయని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్లో మినిమం అన్ని వస్తువులతో డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలి అంటే అంటే కోటికి తక్కువగా హైదరాబాద్లో అయితే మాత్రం మంచి ఇల్లు దొరకటం కష్టమని చెప్పాలి.